ప్రకటించేసేయాలి అనుకునే దాంట్లో ఎందుకు ఆలస్యం జరుగుతుంది? అంటే నరసింహారెడ్డి గారు అన్నట్టు నిజంగానే మీ పార్టీలో అభ్యర్థులు లేరా, లేకపోతే సరైన గెలుపు గుర్రాల కోసం చూస్తున్నారా, సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తారా, ఏం జరుగుతుంది? ముందుగా యోయో టీవీ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. కొంచెం నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, క్షమించాలి. నరసింహారెడ్డి గారికి, తర్వాత రాంగోపాల్ సార్ గారికి, మేడం గారికి మీకు నా నమస్కారం తెలియజేస్తున్నాను. మేడం గారు ఎక్కడ కూడా ముందు మురిసినమ్మ పండుగ ఎరగదు. మనం గతంలో చూసినాం బీఆర్ఎస్ పరిస్థితి. సో ఇవాళ బీజేపీ పరిస్థితి కూడా అదే ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే బీజేపీ బీఆర్ఎస్ అనేది రెండు అవిభక్త కౌరలుగా మిగిలిపోతున్నారు. అంటే కనీసం వాటిని ఆపరేషన్ చేసి విడదీద్దామన్నా కానీ ఏమాత్రం అవకాశం లేకుండా కలిసిపోయారు. ఇవాళ చూడండి మేడం, బీజేపీలో ఉన్నటువంటి అభ్యర్థులు టోటల్గా కొత్త వాళ్ళు పాపం. అంటే ఎవరైతే ఎగ్జాంపుల్ మన నాగర్ కర్నూలు తీసుకున్నట్టయితే అక్కడ చాలా గొప్ప లీడరు లక్ష్మణ్ గారి కుమార్తె. ఆమె పాపం పార్టీని నమ్ముకొని చాలా కాలం నుంచి తండ్రి బాటలో నడిచింది. సింపుల్గా రాములు గారి కొడుకుని తీసుకొచ్చి ఎక్కడ పెట్టి బంగారు లక్ష్మణ్ శృతి గారిని పక్కన పెట్టేసి సింపుల్గా వేరే వాళ్ళకి ఇచ్చారు. సరే, ఇక్కడ బీజేపీలో అంటే నేను కూడా 15 సంవత్సరాలు బీజేపీలో పనిచేసిన. బీజేపీకి ఉన్నటువంటి చెడ్డ గుణం ఏంటంటే కార్యకర్తల మనోభావాలు ఏంటి. సరే, మీరు ఇచ్చిర్రు, రాములు కొడుకు వేయండి, రాములు తమ్మునికి వేయండి, కనీసం అంటే ఒక అభ్యర్థి ఎవరైతే ఆశాభావులు ఉంటారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నిర్ణయాలు కూడా తీసుకోరు. అంటే అది ఏం సంస్కృతో నాకు తెలిసి ఈ దేశంలో ఏదన్నా ఉంది అట్లాంటి పార్టీ అంటే బీజేపీ పార్టీ. ఆ బీజేపీ ఏమైందంటే తను నమ్ముకొని కార్యకర్తలు కేసులు పెట్టుకొని కార్యకర్తలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడితే కూడా కార్యకర్తలను పట్టించుకోరు. సో ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం మేడం, వాళ్ళు మాకు 10 సీట్లు వస్తాయని, మోడీ గారు వచ్చి 12 ఇవ్వమని, అమిత్ షా గారు వచ్చి 14 ఇవ్వమని వాళ్ళు విపరీతంగా మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణకు వీళ్ళు ఏం చేసిరని ఇవ్వాలి. నంబర్ 1, ఇవాళ ఒక మంత్రిని ఇచ్చారు, కేంద్ర మంత్రిని. ఆ కేంద్ర మంత్రి తన ఎంపీ నియోజకవర్గంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో కూడా మర్చిపోయాడు. అసెంబ్లీ ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో మర్చిపోయి ఒకనాడు పోలేదు, తిరగలేదు, ఇలాంటి అది లేదు. అది ఇవాళ మేడం గారు ఒప్పుకోకపోయినా రేపు ఓట్ల రూపంలో అసెంబ్లీ ఎన్నికలలో కిషన్ రెడ్డి గారికి వచ్చేటువంటి ఓటు బ్యాంకును బట్టి మేడం గారితో మళ్ళీ కూర్చున్నాం. అంటే కిషన్ రెడ్డి గారు అంటే నాకు అపారమైన అభిమానం, మంచి లీడర్, ఎక్సలెంట్ లీడర్. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరైనా ఒక క్షేత్రంలో గెలిచినప్పుడు ఇవాళ బండి సంజయ్ గారిని తీసుకుందాం, ఆయనకు కూడా ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో తెలియవు. ఏమనంటే రాముడు, రామ మందిరం, ఇది కాదు. రాముడు ఏమన్నాడంటే రాముడు అందరికీ దేవుడు ప్లస్ గొప్ప లీడర్ కూడా. ఆయన అందరినీ అన్ని మతాలను కలుపుకొని ఈ దేశాన్ని సుభిక్షంగా పెట్టాలని చూసిన ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు. ఇంకో మూడో విషయం ఏంటంటే మేడం, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ బీజేపీ ఎందుకు మేము అవిభక్త కావాలన్నామంటే వీళ్ళు టోటల్గా బీఆర్ఎస్ పెట్టిన అభ్యర్థులు చూడండి, డిపాజిట్లు రాని అభ్యర్థులను పెట్టుకున్నారు. అంటే ఎందుకు పెట్టుకుంటున్నారు? బీజేపీలో ఏమైనా అవకాశం దొరుకుద్ది అంటే మీరు డమ్మీ పెట్టండి, మేము చేస్తాం, మన ఇద్దరం వల్ల జాయింట్ అయిపోయి ముందుకు నడుద్దామని. డిపాజిట్లు కూడా రాని వ్యక్తులను మీరే ముందు ఎలా చెప్పేస్తారు మేడం? అంటే మీరు చూడండి, ఇప్పుడు మీరు ఒక మాట అడిగారు ఇందాక, కడియం శ్రీహరి గారు పార్టీ నుంచైనా బీజేపీ నుంచైనా చాలా మంది కొత్త అభ్యర్థులు ఉండాలి మేడం, మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఎగ్జాంపుల్ రాములన్న ఆయన బిడ్డను పెట్టారు, కడియం శ్రీహరి వాళ్ళని. ఇవాళ ఆమె ఎవరికి తెలియదు, అంటే ఫోటోలు వచ్చేదాకా కూడా ఆయనకు ఉంది, ఆయన ఎంపిక చేసిండు, కనీసం ఎమ్మెల్యేగా కాదని ఆయన కానీ ఇవ్వాల్సింది. అంటే మేము ఏమంటున్నాం అంటే మేడం, వాళ్ళు టోటల్గా ఒప్పుకున్నారు. అంటే మేము ఓటమిని ఒప్పుకుంటున్నాం, అయ్యా మీకు సపోర్ట్ చేస్తాం, మీరు ఉండండి సార్. అది దేనికోసం? ఇవాళ మేము ఒక కమిషన్స్ వేసినాం అన్ని 4 డిపార్ట్మెంట్ల మీద. సో వాటిలో ఖచ్చితంగా వాళ్ళు దొరికిపోతారనేటువంటి అవకాశం వాళ్ళకు ఉంది. ఇవాళ నేను మొన్న ఒక పేపర్ చూశాను, మేడం గారు కూడా నాకు తర్వాత సమాధానం చెప్పాలి. అనంత హెగ్డే అనేవాడు ఏమంటాడు, ఒక ఎంపీ 400 సీట్లు వస్తే ఈ దేశంలో లౌకికవాదాన్ని తీసేస్తా అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఈ లౌకికవాదం, హిందూవాదం వీటి కోసం కాదు కదండి. ఇవాళ మన భారతదేశం ఉంది, మోడీ గారు గొప్ప నేతని ప్రపంచ దేశాలు కూడా చెప్తున్నాయి. మోడీ గారి పాలనను కూడా ఇట్లాంటి వాళ్ళు విషపురుగుల్లాగా జమై ఈ బీజేపీని వాళ్ళ నేతలు వాళ్ళే కూలగొట్టే ప్రమాదం ఉంది. 100% మీరు అనుకున్నట్టు 400 కావు, 300 సీట్లు కూడా రావు. ఎందుకంటే 2 టర్ముల అవకాశం ఇచ్చినప్పుడు కేంద్రంలో రాష్ట్రాలలో ఏం జరుగుతుందో తమరు చూస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకైతే అవకాశం ఏనాడు లేదు. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితికి వస్తే మీరు అభ్యర్థులు లేరా అన్నారు. మేము మళ్ళా కూడా చెప్తున్నాం, ముందు మురిసినామా పండగ ఎరగదు. వీళ్ళు ఏం చేస్తున్నారో మేము చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు అభినవ చాణక్యుడు, ఆయనకు ఒక వ్యూహం ఉంది. ఒక వ్యూహం ప్రకారంగా ఎవరికి ఇద్దాం, ఎట్లా పోదాం అనేది చూస్తూ ఉన్నాడు. మీరు నమ్మరు మేడం, జితేందర్ రెడ్డి గారికి రాలేదు కాబట్టి ఆయన పార్టీలోకి వస్తారేమోనని. నో మేడం గారు ఒక మాట, ఆయన నిజంగా అంటే ఎవరెవరినైనా కలవచ్చు, సరే అది ఏదన్నా కావచ్చు, ఒక రీజన్ పెడతారు. ఇవాళ మల్లారెడ్డి గారు వెళ్ళి
మా డికే శివకుమార్ సార్ని కలిసిండ్రు. అంటే ఇప్పుడు మరి మేము దాన్ని ఎట్లా ప్రాపగండ చేసుకోవాలి? అంటే ఎవరి అవసరాలు వాళ్ళవి ఉంటే ఏదో జరిగింది. ఇవాళ మాకు జితేందర్ రెడ్డి గారు వస్తేనే అభ్యర్థి అని లేదు. కాంగ్రెస్ తరఫున అభ్యర్థులు ఏ పార్టీకి అప్లై చేయనంత 309 మంది అప్లై చేశారు మేడం. మనకున్న సీట్లు 17 సీట్లు. 17 సీట్లకు 309 మంది అభ్యర్థులు అప్లై చేశారంటే ఇంకా కాంగ్రెస్ బలాన్ని మేము చెప్పాలా? అంటే కనీసం మేడం సీటుకు నుంచి జితేందర్ రెడ్డి గారిని కలవడానికి ఆల్రెడీ మహబూబ్ నగర్ నుంచి మీరు చల్ల వంశీచంద్ర అంతే కదా మేడం, పేరు డిక్లేర్ చేశాము. ఇంకొక మాట ఏంటంటే మేడం, ఇవాళ బీజేపీకి అధిష్టానం ఉంది, వాళ్ళు ఎవరి పేరు వస్తుందో వాళ్ళు చూడాలా, ఇస్తే తీసుకోవాలా, లేకపోతే లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ ఎంపీ ప్రక్రియ ప్రారంభం కాకముందే చెల్ల వంశీకృష్ణారెడ్డి గారిని వంశీచంద్ర రెడ్డి గారిని డిక్లేర్ చేశారు. అంటే అప్పటికి పార్టీ నుంచి ఆదేశాల్లో ఏం లేవు. అంటే అక్కడ అధిష్టానం కూడా ఏం నమ్ముతుందంటే ఓకే రేవంత్ రెడ్డి గారు ఒక రేసు గుర్రంలాగా తన పాలనను ఉరికిస్తున్నాడు కాబట్టి ఆయన ఏది చేసుకున్నా అధిష్టానం కూడా ఒకే చెప్పే ఆలోచనలో ఉంది కాబట్టి ఆయనకు ఎదురు లేదు. కనుక మేమేమంటున్నామంటే మేడం, మిగతా పార్టీలు కూడా రాజకీయాలు చేయాలి. రాజకీయాలలో ప్రజలకు మనం ఏం చేయబోతున్నాం అనేది చూడాలి తప్ప కేవలం వీళ్ళు ఏదో రాముని మీద పేరు చెప్పుకొని ఓట్లాడుకోవడం, రామ మందిరం మీద. నేను ఇందాక వస్తూ కారులో ఎందుకో పాపం సంజయ్ వీడియో చూస్తే ఎస్ రాముని వారసులు బీజేపీ కార్యకర్తలు అయితే తప్ప ఎవ్వడు కాదు అన్నాడు. ఏం కావాలంటే వినిపిస్తా, సేవ తీసుకొని తెచ్చి. అంటే ఆయన ఏమంటాడు, రామ మందిరం కోసం కొట్లాడింది బీజేపీడే, చచ్చిపోయింది బీజేపీడే, కట్టింది బీజేపీడే. కాబట్టి అంటే అట్లా ఇవాళ మీరు హిందూ మతాన్ని కూడా మీరు సొంతం చేసుకుంటే హిందువులు ఎక్కడికి పోవాలి? అంటే వీళ్ళు పొద్దాక వీళ్ళకు పార్టీలు, మతాలు, కులాలు, కుంపట్లు కాదు. ఇవాళ నిజంగా మోడీ మూడోసారి ఎందుకు ప్రధానమంత్రి కావాలి మేడం? ఢిల్లీలో రైతులు ఎట్లా చచ్చిపోతున్నారు? కనీసం వాళ్ళ మీద ఒక మాట మాట్లాడాడు. మణిపూర్లో మంటలు జరిగితే నోరెత్తాడు. ఆ పార్లమెంట్లో నిండు సభలో అన్ని పార్టీల వాళ్ళు అంత హీనంగా కూడా ఆయన గురించి మాట్లాడితే చూస్తారు తప్ప సమాధానం చెప్పారు. అంటే కేవలం మీకు అనుకూలంగా మీ రాజకీయ భవిష్యత్తు, మీరు ప్రధానమంత్రులు కావాలి, మూడోసారి కావాలి, నాలుగోసారి కావాలంటే ఈ దేశంలో జాతీయ పార్టీలు చచ్చిపోయినట్ట? జాతీయ పార్టీలకు అవకాశం రాదా? అవకాశం తీసుకోలేరా? ప్రజలు కొత్త కోణంలో కోరుకోలేరా? అంటే ఉండొచ్చు. అంటే ఎప్పటికీ మీది ఏమైనా మోనోపలా? ఈ దేశం ఏమైనా మీకు ముద్రేసి ఇచ్చిందా? నువ్వే ప్రధానమంత్రి ఉండవా 3 టర్ములు 15 ఏళ్ళు అని? ఇక్కడ జరగదు. అంటే ప్రజల్లో వ్యతిరేకత 100% తొక్కుతారు. ప్రజలకు అనుకూలంగా ఉంటే మేమెంత మొత్తుకున్నా కానీ వాళ్ళు మోడీని 3 కాదు 4ఓసారి కూడా చేయొచ్చు. కాకపోతే మేము ఏమంటున్నాం అంటే ఆయన కూడా సమపాలలో పోవాలి. మణిపూర్ ఇష్యూని పట్టుకోను, రైతుల ఇష్యూని ముట్టుకో మేము, తర్వాత ఈ కుల ప్రాతిపదికన జరిగే దాడుల మీద ఒకనాడు స్పందన చేయం. కనీసం ప్రధానమంత్రిగా ఉండి అరే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తున్నారు కదా, ఆ సబ్కా సాత్ సబ్కా వికాస్లో క్రిస్టియన్లు కానీ, ముస్లింలు కానీ, హిందువులు, భారతదేశంలో మనుషులు కనబడరా? వాళ్ళని ఎక్కడ కలుపుకోబోతున్నారండి? అంటే ఇవన్నిటి మీద ఖచ్చితంగా దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఎలక్షన్ రిజల్ట్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఇలా వాళ్ళు కేవలం మన నరసింహ నాయుడు అన్నగారు అన్నట్టు నార్త్ అయిపోయింది, 0 అయింది. ఇలా సౌత్ మీద పడ్డారు. సౌత్కి ఎన్ని ఆశలు పెట్టినా సౌత్ ప్రజలు చాలా విజ్ఞానవంతులు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలలో పెరిగిన వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, ఒక ఆశయం ఉంటుంది. ఎవడికి పడితే వాడు అమ్ముడు పోయే ప్రసక్తే లేదు. కనుక ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఉన్న 17 ఎంపీ సీట్లలో 14 సీట్లను సోనియా గాంధీ గారికి, 12 నుంచి 14, మేము సంఖ్య కూడా చెప్పట్లే, 12 నుంచి 14 సీట్లను రాహుల్ గాంధీ గారికి, ఆయన తల్లి సోనియా గాంధీ గారికి ఖచ్చితంగా గిఫ్ట్ ఇచ్చే పనిలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకొక మాట మేడం, ఎస్ దేశం కోసం మీరు మోడీకి గిఫ్ట్ ఇస్తే మేము ఎవరికి ఇవ్వాలా? ఖచ్చితంగా మేడం 100% ఖచ్చితంగా మేమైతే ఈ ఎంపీలు ఏ రకంగా విన్ అవుతుందో ప్రజలు ఎట్లున్నారో చూస్తారు. ఇంకొక మాట మేడం, ఇవాళ ఎమ్మెల్యేలుగా ఓడిపోయి ఎంపీలుగా ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయి మళ్ళీ వాళ్ళకి ఎంపీలు ఇస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. అంటే ఇవాళ కనీసం ఎమ్మెల్యేగా గెలవలేనోడు ఒక నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లను మేనేజ్ చేయలేను, 12 లక్షలు ఎక్కడ ఓడిపోయింది మేడం? ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా ఎంపీగా వచ్చారు కదా, ఎమ్మెల్యే గెలిచారు మేడం. మల్కాజ్గిరి మేడం, ఇవాళ మేడం గారికి ఒక మాట చెప్తాను నేను, ఇవాళ మల్కాజ్గిరి ఇచ్చారు. మల్కాజ్గిరి ఎవరు అడ్డండి అయ్యారు మేడం? ఒక మాట ఇవాళ కాదనిలేం మేడం గారు కాదనిలేము. ఇవాళ ఈటల రాజేందర్ గారిని తీసుకొచ్చి ఎంపీ మల్కాజ్గిరిలో పెట్టారు. ఇవాళ అక్కడ ఉన్న క్యాడర్ అంతా రేవంత్ రెడ్డి క్యాడరు, ఈటల రాజేందర్ క్యాడర్ ఉందండి అక్కడ. అంటే ఒక డమ్మీలను తీసుకొచ్చి పెడుతున్నారు. ఇదంతా ఒక బీఆర్ఎస్ అంటే తన వ్యూహంలో ఒక అర్థంగా మేము భావిస్తున్నాం. బీజేపీకి ఏదో వత్తా పలుకుతున్నారు కానీ దేశ ప్రజలు మాత్రం కాంగ్రెస్కే ఓటు